కమిటీలు కాలయాపనకు తప్ప కార్మికుల సమస్యలు పరిష్కరించవని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. జీడీకే2 ఇంక్లైన్ గనిపై ఉద్యోగస్తులను కలిసిన తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం చాలా కాలం తర్వాత గుర్తింపు సంఘంతో స్ట్రక్చర్ మీటింగ్కు రావడం జరిగిందని, ఈ స్ట్రక్చర్ మీటింగ్లో ఏఐటీయూసీ చాలా సమస్యలను యాజమాన్యం ముందు పెట్టడం జరిగిందని, కార్మికుల సమస్యలపై ఎలాంటి పురోగతి లేకుండానే కమిటీలు వేయాలనే నిర్ణయంతో నిన్నటి చర్చలు జరిగాయని తెలిపారు. కమిటీలతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావని, కాలయాపన కొరకే యాజమాన్యం కమిటీ అంటుందని ఆరోపించారు. సొంతింటి కల నెరవేర్చడం కోసం సిఐటియు వద్ద ప్రణాళికలు ఉన్నాయని, కావాలంటే కమిటీ తమను సంప్రదిస్తే అవి అందజేస్తామని తెలిపారు. నేడు జరిగే స్ట్రక్చర్ మీటింగ్లో ఏఐటీయూసీ యాజమాన్యంతో పోరాడి సంఘం సమస్యలైనా సాధించుకొని రావాలని కోరారు. యాజమాన్యం మొండికేస్తే ఏఐటీయూసీ ఎలాంటి పోరాటాలు తీసుకున్నా కలిసి పనిచేయడానికి కార్మిక సంఘాలన్నీ సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రధానంగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ చాలా డిమాండ్ల మీద 4 సంవత్సరాల నుంచి కార్మికులు చైతన్యం చేసి యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎన్నో మెమోరాండాలు ఇచ్చింది. ఇవాళ ఆ డిమాండ్లన్నీ కార్మికుల ఒత్తిడి మేరకు ఏఐటీసీ స్ట్రక్చర్ మీటింగ్లో ప్రధానంగా చేర్చింది. దాని మీద నిన్న చర్చ జరిగినప్పటికీ అసంపూర్తిగా కమిటీల పేరుతోటి ఇలా చర్చలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. కమిటీలు ఇంతకుముందు గతంలో 5 జాతీయ కార్మిక సంఘాలు చాలా కమిటీలు వేయించినాయి. కానీ ఏ కమిటీ రిపోర్ట్ కూడా ఇంతవరకు సింగరేణి యాజమాన్యం బయటపెట్టలేదు, అవి అమలు కాలేదు, అమలుకు నోచుకోలేదు. కాబట్టి ఈ డిమాండ్లు కూడా కమిటీల పేరుతోటి కాలయాపన చేసి మళ్ళీ వాయిదాల పేరుతోటి ఇట్లనే ఉంచుకుంటే అది కార్మికులకు న్యాయం చేసినట్టు ఉన్నది. ఏఐటీసీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు మొట్టమొదటి గెలిచిన తర్వాత మొట్టమొదటి స్ట్రక్చర్ మీటింగ్లో కూర్చున్నారు. ఇది యాజమాన్యానికి, ప్రభుత్వానికి మీరు పెట్టిన డిమాండ్లన్నీ ఇప్పటికే వాళ్ళకి అవగాహన చేయించగలిగింది సిఐటియు. అందుకని సొంత ఇంటి కళ అనేది కార్మికుల చిరకాల కోరిక. దాన్ని ఏమంత మాత్రం కూడా అశ్రద్ధ వహించకుండా దానికి కమిటీల పేరుతోటి ఇంకా ఏదో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు. సిఐటియు ఇప్పటికే సొంతిల్లు కార్యక్రమం ఎట్లా కార్మికులకు అమలు చేయొచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కలిగి అందరికీ అర్థించగలిగినాం. అందుకనే కంపెనీల భూమి ఎంత ఉంది, కంపెనీల కార్మికులు ఎంతమంది ఉన్నారు, కంపెనీలు ఏ సంవత్సరాల అపాయింట్ పెట్టిన కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయి అని మొత్తం కార్మికులకు ఇచ్చే బ్యాంకు రుణం కూడా ఏ రకంగా తీర్పచ్చు. అందుకనే యాజమాన్యానికి కానీ, ప్రభుత్వానికి కానీ, కార్మికులకు కానీ ఒక్క రూపాయి భారం పడకుండా ప్రతి కార్మికుడికి సొంత ఇల్లు ఎట్లా ఇవ్వచ్చో సిఐటియు అవగాహన దగ్గర దాని దగ్గర మా డాక్యుమెంట్స్ ఉన్నాయి. కమిటీలో ఎవరుంటారో వాళ్ళు అడిగితే మేము కమిటీలకు రిపోర్ట్ ఇవ్వడానికి కూడా సిఐటియు సిద్ధంగా ఉంది. అందుకని దాన్ని తక్షణమే వెంటనే అమలు తీసుకురావడం కోసం యాజమాన్యం, యూనియన్లు అందరికి కలిసి పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది ఫెరిక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా సొంతలు ఇచ్చే ఉంటే 80% ఫెరిక్సే ఉండవు. సింగరేణి కార్మికులకు 90 కోట్లు భారం అవుతుందంట. 90 కోట్లు కాదు, 90 రూపాయలు కూడా పడదు. సొంతలు కార్యక్రమం అమలు చేస్తే ఫెరిక్స్ అన్ని కూడా దాంట్లో ఏమి ఉంటాయి కాబట్టి ఫెరిక్స్ కూడా కంపెనీ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీకి కూడా సొంతలు కార్యక్రమం ఫెరిక్స్ పేరుతోటి 100 కోట్ల రూపాయలు లాభం తప్ప సంవత్సరానికి నష్టం ఇంత మాత్రం రాదు అనేది సిఐటి అభిప్రాయం. దాన్ని మా మాటలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము యాజమాన్యానికి ఇలా దృష్టి తీసుకురాగలుగుతున్నాం. సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మొండే శ్రీనివాస్ మాట్లాడుతూ ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కార్మికుల ఖాతాల్లో నుంచి చందాలు, మెంబర్షిప్ పేరుతో డబ్బులు కట్ చేస్తూ ఉంటే సింగరేణి యాజమాన్యం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కార్మికుల ఫోర్జరీ సంతకాలతో గుర్తింపు కార్మిక సంఘం డబ్బులను కట్ చేస్తూ ఉంటే యాజమాన్యం మొద్దు నిద్రపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ప్రతి నెల కార్మికుల ఖాతాల నుండి 50 రూపాయలు తీసుకుంటున్నారని, ఇప్పటికే గుర్తింపు కార్మిక సంఘం తప్పు చేస్తుందని చెప్పినా కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. మందమర్రి, భూపాలపల్లి ఏరియాల్లో కొంతమంది కార్మికుల ఖాతాల్లో నుండి ఒకేసారి 2 నెలల చొప్పున 100 రూపాయలు ఎలా కట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై యాజమాన్యం తక్షణమే స్పందించకపోతే సిఐటియు యూనియన్ తరపున కోర్టులో కేసు వేయడానికి కూడా సిద్ధమని వారు హెచ్చరించారు. మళ్ళా నెల 50 రూపాయల చొప్పున రికవరీ చేసుకోవడం కోసం కార్మికుల వద్ద సంతకాలు తీసుకొని మేనేజ్మెంట్కి ఇవ్వాలి. అది మెంబర్షిప్ అంటారు. మెంబర్షిప్కు సందాలకు తేడా తెలియకుండా ఈరోజు ఫోర్జరీ సంతకాలతోటి ఈరోజు రికవరీ చేసిన పరిస్థితి ఉంది. ఈ ఏరియాలో ఈ నెల నుంచి 50 రూపాయలు కట్ అయితే అటు మందమారి కానీ, భూపాలపల్లి ఆ ఏరియాలలో 2 నెలలై ఒకటేసారి 100 రూపాయలు కట్ చేసుకున్న పరిస్థితి ఉంది. అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ కార్మికుల సంతకాలు ఈ ఫోర్జరీయా, నకిలీయా అని ఎలాంటి గుర్తించకుండా మేనేజ్మెంట్ మొద్దు నిద్రలో ఉండే ఈరోజు రికవరీ చేసిన పరిస్థితి ఉంది. అన్నింటినీ కూడా కార్మికులకు సమాచారం ఇవ్వాలి. మీరు ఎంతమంది సంతకాలు పెట్టారు, ఏం కథ అనేది నోటీస్ బోర్డులో వేయాలి. ఆ నోటీస్ బోర్డులో వేసిన దాన్ని కార్మికులు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకున్న తర్వాత ఎలాంటి కంప్లైంట్స్ వెల్ఫేర్ ఆఫీసర్ రాకపోతే అప్పుడు రికవరీ చేయాలి. ఆ పని ఏది కూడా మేనేజ్మెంట్ చేయకుండా దొంగ సంతకాలతోటి ఈరోజు కడిగేసుకున్న పరిస్థితి ఉంది. గెలిచి సంవత్సరం కాలం దాటినప్పటికీ
ఇప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా మేనేజ్మెంట్ తొత్తుగా వివరించిన ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు సందాలు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఈరోజు కార్మికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా దొంగ సంతకాలు పెట్టి ఈరోజు మేనేజ్మెంట్కు సహకరించి ఈరోజు రికవరీ చేసుకున్న పరిస్థితి ఉంది. తక్షణమే యాజమాన్యం దాని మీద స్పందించకపోతే మేము యూనియన్గా లేబర్ కోర్టులో ఫైల్ చేయడానికి, కోర్టులో కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సిఐటిగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మేనేజ్మెంట్కు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి మొండే శ్రీనివాస్, తోట నరహరిరావు, ఆసరి మహేష్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, పి శ్రీనివాసరావు, దాసరి సురేష్, ఏ శంకర్, సమ్మయ్య, రామన్న, శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.